ఫ్లైట్ని హయ్యర్ ప్రియారిటీగా తీసుకుని వెంటనే రెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడ ఏటీసీ నుంచి రెస్పాన్స్ వచ్చిందా రాలేదా అనేది కూడా నో రెస్పాన్స్ అనేది కూడా చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్గా మేడే కాల్లో ఏం చెప్పారు, ఆ రెస్పాన్స్ రాకపోవడం వల్ల ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏమై ఉంటుంది అని కూడా ఒక డౌట్ వస్తుంది. ఇకపోతే 2 ఇంజన్స్, ఇట్ ఈస్ అ మల్టీ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా అంటున్నారు. సో మల్టీ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే వన్ ఈజ్ ఆన్ ది లెఫ్ట్, ది అదర్ వన్ ఈజ్ ఆన్ ది రైట్. సో ఈ రెండింటి మధ్య ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ 2 ఇంజన్స్ కూడా ఆగిపోవడానికి కారణం ఏంటి అని కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఒక ఇంజన్ ఆగిపోతే 1 ఇంజన్ ఈజ్ ఎనఫ్ టు సేఫ్ ల్యాండ్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒక ఇంజన్ ఆగిపోయినా ఇంకో ఆల్టర్నేట్ ఇంజన్తో కూడా ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేసేలాగా కూడా చాలా ఈజీగా కూడా ల్యాండ్ చేయొచ్చు అని కూడా అంటున్నారు. సో ఇన్ దిస్ కేస్ ఒకవేళ ఒక ఇంజన్ ఆగిపోయిందా లేదా 2 ఇంజన్లు కూడా ఆగిపోయాయా అనేది కూడా క్వశ్చన్. ఇన్ కేస్ లెట్స్ అనుకుందాం, ఒకవేళ ఒకటే ఇంజన్ ఆగిపోతే మరో ఇంజన్తో ఎందుకు సేఫ్ ల్యాండింగ్ అవ్వలేదు? సో వాట్ కుడ్ బి ద ప్రాబ్లం? అంటే వాళ్ళకు నావిగేషన్లో ఏదైనా ప్రాబ్లం జరిగిందా? సేఫ్ ల్యాండ్ అవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకు దొరకలేదా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్. అండ్ ఇక్కడ పైలట్ల ఎక్స్పీరియన్స్ని కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. మోస్ట్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్. సో వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, ఎవరు ఊహించని సిచ్యువేషన్ ఇది. ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ పిఎం మోదీ కూడా రెస్పాండ్ అయ్యారు. వెంటనే అమిత్ షా కావచ్చు, ఏవియేషన్ మినిస్టర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెంటనే అక్కడికి చేరుకోవాలని కూడా ఆదేశించారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అంబులెన్స్ కావచ్చు, దగ్గరలో ఉండే హాస్పిటల్స్ కూడా ఫుల్గా రద్దీగా మారాయి. రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేశారు. సో దీనికి సంబంధించిన ఇంకా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనేది బ్లాక్ బాక్స్ ద్వారా కూడా రావాల్సి ఉంది. అయితే ఇంకా ఫర్దర్గా కూడా ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయో కూడా మనం వేచి చూడాలి. సో చూద్దాం. అయితే దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కలీగ్ రామ్ లైవ్లో ఉన్నారు. ఎస్ రామ్, ఓవర్ టు యు. సయీద్, అంటే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. స్క్రీన్ పై ఆ ట్వీట్ చూడొచ్చు. ద ట్రాజెడీ ఇన్ అహ్మదాబాద్ హ్యాస్ స్టన్డ్ అండ్ saddened as it is హార్ట్ బ్రేకింగ్ బియాండ్ వర్డ్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. హృదయ విదారకమైన ఘటన, నా గుండెను ముక్కలు చేసిందంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇది హృదయ విదారమైన ఘటనగా చెప్పవచ్చు. ప్రధాని అభివర్ణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అందుతుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నాడా లేదా అనే సందేహానికి తెరదీస్తూ ఆయన తన కూతుర్ని కలవడానికి ఇదే ఫ్లైట్లో లండన్ వెడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి తాజా సమాచారం. ఒక్కసారి ఈ ప్రమాద ఘటనకు చూస్తే కనుక సాంకేతిక తప్పిదాలు దీనికి ప్రమాదంగా తెలుస్తుంది. అలాగే పైలట్ల హిస్టరీ కూడా స్టడీ చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా డీజీసీ ఒకటి చెప్తుంది, టెక్నికల్ ల్యాప్సెస్ అంటూ చెప్తున్న పరిస్థితి. టెక్నికల్ ల్యాప్సెస్ అంటే వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. ముఖ్యంగా ఇంజన్లో లోపాలు కావచ్చు, టేకాఫ్ తీసుకునే ముందు సరైన మెయింటెనెన్స్ సమస్య కావచ్చు. మీకు ఇందాక చెప్పాను, యాజ్ వి డిస్కస్డ్ ఆల్సో, 6 నెలల క్రితమే దీనికి సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీనికి సంబంధించిన ఇదే ఫ్లైట్ AI-171 ఫ్లైట్ సాంకేతిక సమస్యల వల్ల గతంలో ఎదుర్కొన్న పరిస్థితి, ఇబ్బందులు ఎదుర్కొంది. అలాగే 2024లో 300 మందితో ఆన్ బోర్డులో ఉన్నప్పుడు కూడా ఇది సమస్యలు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. సో అంటే ఆ తప్పిదాలని ఎందుకు సరిచేయలేదు, ఆ తప్పిదాలని ఎందుకు సరిదిద్దలేదు అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. బోయింగ్ కంపెనీకి ఇప్పుడు డీజీసీఏ ఖచ్చితంగా దీనికి సంబంధించి అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ సాంకేతిక సమస్యలు ఉండి కూడా అంతర్జాతీయ విమానాన్ని ఏ రకంగా మెయింటెనెన్స్ చేయకుండా దాన్ని రన్వేపైకి తీసుకొచ్చారు, నడిపే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అలాగే ఇది లండన్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ కాబట్టి, అంతర్జాతీయ గమ్యస్థానం కాబట్టి ఎక్కువ స్థాయిలో ఇంధనం అవసరం అవుతుంది. సో ఫ్యూయల్ సామర్థ్యం కూడా ఎక్కువ ఉంది. దాదాపు 58,000 లీటర్ల ఇంధనాన్ని ఇందులో నింపినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ప్రమాద తీవ్రత పెరగడానికి ఈ ఇంధనమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. నివాస ప్రాంతాలపై పడింది. కంటోన్మెంట్ సమీపంలో ఉంటే ఆ నివాస ప్రాంతాలపైకి పడ్డప్పుడు భారీగా పెద్ద స్థాయిలో శబ్దాలు చేస్తూ విస్ఫోటనానికి గురైంది. ఒకసారి ఆ విస్ఫోటనం పెరగడానికి కారణం ఏంటంటే ఆ ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండడం మనకు అర్థమవుతుంది. 58,000 లీటర్ల ఇంధనం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దాంతో సాధారణ ఫ్యూయల్కి, విమానాలకు వాడే ఫ్యూయల్కి చాలా తేడా ఉంటుంది. వాటి ఎక్స్ప్లోజివ్ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా ఇది భారీ ఎక్స్ప్లోజివ్గా మారింది, భారీ విస్ఫోటనంగా మారింది. ఒకసారి కొన్ని దృశ్యాలు మనం చూపించలేకపోతున్నాం. విచలిత దృశ్యాలు, దిగ్భ్రాంతికర దృశ్యాలు. ఆ దృశ్యాలు చూస్తే ఒకసారిగా చనిపోయిన వారి శవాలను చూస్తే కనుక నిజంగా దిగ్భ్రాంతి కొలిపే దృశ్యాలు అవి. పూర్తిగా
ఒక బాయిలర్లో పెట్టి ఉడికిస్తే వేడికి ఏ రకంగా బాడీ డెడ్ బాడీ ఇలా కరిగిపోతుందో ఆ రకమైన సిచ్యువేషన్లో ఉంది. చాలా హృదయ విధంగా అవి చూస్తేనే పూర్తిగా